నమస్తే. నేను మధు. అయితే ఇప్పుడు అదానీ గ్రూప్ చైర్మన్ అయినటువంటి గౌతమ్ అదానీకి, ఆయన దగ్గర బంధువైనటువంటి సాగర్ అదానీకి ఈ సమన్లు జారీ చేసినట్టయితే తెలుస్తుంది. అసలు ఈ సమన్లు జారీ చేసింది ఎవరు అంటే అమెరికా సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ వారు ఈ సమన్లు జారీ చేశారు. అసలు ఎందుకు జారీ చేశారంటే ఒకప్పుడు ఒక వార్త వచ్చేది. జగన్ ముడుపులు ఇచ్చేందుకు అమెరికాలో కొన్ని బ్యాంకులు వీళ్ళు లోన్లు తీసినట్టు తెలుస్తోంది. సో ఇది ఇప్పుడు హైలైట్ అవుతుంది. మరి దీని గురించి ఈరోజు మనం క్లారిటీ అయితే తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్, అసలు అదానీ గ్రూప్ చైర్మన్స్ కి జగన్మోహన్ రెడ్డికి ఏంటి సార్ సంబంధం? వాళ్ళు ఈయనకి ఎందుకు సార్ ముడుపులు ఇవ్వాలి? అంటే ఇప్పుడు నిన్నటి దాకా ఏదో రాజమండ్రి జైలు, లేకపోతే మరి బెజవాడ జైలు, ఇది కాస్త మద్యం కుంభకోణం విషయంకి వచ్చేసేసరికి ఈడీ ఎంటర్ అయింది, తీహార్ జైలు అన్నారు. ఇప్పుడు ఏంటి అసలు ఏకంగా అమెరికా పిలుస్తోందా జగన్మోహన్ రెడ్డిని? ఇప్పుడు ఈ రోజు ప్రధాన పత్రికలో వచ్చినటువంటి ఒక చిన్న వార్త ఏంటి, మీరు చెప్పిన మరి గౌతమ్ అదానీ లేకపోతే ఆయన బంధువు సాగర్ అదానీకి అమెరికా ఈ ఎక్స్చేంజ్ కమిషన్ మరేంటి ఈ సమన్లు ఇచ్చింది, ఇస్తోందనో ఏదో వార్త వచ్చింది, ఒక మారుమూల ఎక్కడో వేశారు. అది వేయగానే మరి గతంలో సంచలన వార్త గుర్తొస్తుంది, ఏది సెకీ ఒప్పందం గుర్తొస్తుంది. జగన్మోహన్ రెడ్డి సీఎం గా 2014-19 మధ్య మరి సెకీ ఒప్పందం ఏంటి, అక్కడ ₹2.39 యూనిట్ కి మరి కొనుగోళ్లు. ఇవాళ విద్యుత్ కొనుగోళ్లు ఏంటి, సౌర విద్యుత్ కొనుగోళ్ల స్కామ్ ఇది. ఇది అప్పట్లో పయ్యావుల కేసే బయట పెట్టాడు ఈ స్కామ్ ని. దగ్గర దగ్గర 1.5 కోట్లు మరి ఆంధ్రప్రదేశ్ ఖజానాకి నష్టం దీనివల్ల. అదే కాదు, మరొక 50,000 కోట్లు మరి డిస్కమ్లకు కూడా దీనివల్ల నష్టం జరుగుతుంది. 2 లక్షల కోట్ల స్కామ్ ఇది అని అప్పట్లో పయ్యావుల కేసు బయట పెట్టిన స్కామ్ అన్నమాట. అంటే మళ్ళా దానిపైన చర్చ ఏంటి, ఇప్పుడు మీరు లేటెస్ట్ గా ఈ రోజు వార్త, ఈ సమన్లు అది కనుక నిజమైతే ఒకవైపు ఏమో 25 ఏళ్లలో ఏది 20,630 కోట్ల సంపద వచ్చేది ఈ విద్యుత్ గనక ఇక్కడే గనక కొన్నట్టయితే. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్లాంట్ల నుంచే గనక విద్యుత్ కొనున్నట్లయితే రాష్ట్రానికి, రాష్ట్ర ఖజానాకు వచ్చేటటువంటి డబ్బు ఎంత, 20,630 కోట్లు. అంటే రాజస్థాన్ నుంచి కొనడం ఏంటి, అసలు పెట్టని సౌర విద్యుత్ ప్లాంట్లకి అదానీ గ్రూప్ విద్యుత్ అమ్మడం ఏంటి, దీనిలో సెకీ పాత్ర ఎంత, దీనిలో కేంద్ర పెద్దల పాత్ర ఎంత, అప్పటి రాష్ట్ర ప్రభుత్వ పెద్దల పాత్ర ఎంత, ఈ మొత్తం బయటపడాలి. అంటే ఏంటి, ఇది అమెరికాకి సంబంధించిన అంశం. ఇక్కడ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషనే కాదు, అమెరికా ఇవాళ న్యాయస్థానాలు లేకపోతే ఈ స్టాక్ ఎక్స్చేంజ్ కమిషన్ చాలా సీరియస్ గా ఉన్నాయన్నమాట. ఇక్కడ విదేశాల్లో నేరం చేస్తే అమెరికా ఎంత తీవ్రంగా స్పందిస్తుందో, అమెరికాలో నేరం చేస్తే అంతకన్నా ఎక్కువ తీవ్రంగా చర్యలు ఉంటాయి. అంటే ఇది కేవలం అదాని ఆ గ్రూప్ కే పరిమితం అవుతుందా? అప్పటి ఆంధ్రప్రదేశ్ సీఎంను కూడా గుంజుకెళ్తారా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి రేపు పొద్దున అమెరికా కోర్టుల్లో నిలబడాల్సిన పరిస్థితి వస్తుందా? ఏదైనా జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఇక ఈ రాబోయే 3.5 ఏళ్ళు చుక్కలేనా? అటు మద్యం కుంభకోణం ఆ దర్యాప్తు, ఇటు వివేకానంద రెడ్డి హత్య కేసు ఈ దర్యాప్తు, ఇప్పుడు ఈ కొత్తగా మళ్ళా ఈ సమన్లు. అదానికి ఈ సమన్లు వచ్చాయంటే మరి అప్పటి ఆంధ్రప్రదేశ్ సీఎం కూడా ఈ సమన్లు వస్తాయా? ఇంకా పాదయాత్ర ఎక్కడ చేస్తాడు, అమెరికాలో చేస్తాడా? ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర చేస్తాడా, అమెరికాలో పాదయాత్ర చేస్తాడా? ఇవాళ అమెరికా ప్రభుత్వం అంత సీరియస్ గా ఏది, ఇది కేవలం న్యూయార్క్ ఈస్టర్న్ కోర్టు లేకపోతే FBI, అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్ కమిషన్ ఇంతవరకే పరిమితం కాలేదన్నమాట. అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆంధ్రప్రదేశ్ అక్కడ సొమ్ము దోపిడీయే కాదు, ఇవాళ ప్రపంచ దోపిడీదారుడిగా మారాడా? విశ్వగురువు ఏదో అంటారు ఎవరిని, ప్రధాని మోడీని. అట్లాగే ఇతను విశ్వ దొంగ, విశ్వ దోపిడీదారా, ఏమనాలా? ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కల్తీ మద్యం కేసు అని ఇంకా కొన్ని కొన్ని విచారణలు అయితే ఉన్నాయి కదా, వీటన్నిటి నుంచి కూడా కొంత పెద్ద తప్పించుకుంటున్నామని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి.
సో ఇక్కడ ఇండియన్ కాబట్టి తప్పించుకుంటున్నారు, మరి అమెరికాలో తప్పించుకునే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే ఇక్కడ విద్యుత్ కి జగన్మోహన్ రెడ్డికి ఉన్న సంబంధాన్ని చెప్పాలి. ఇక్కడ ఏంటంటే అతను మామూలు వ్యక్తి కాదు. అతను జగన్మోహన్ రెడ్డికి దగ్గర దగ్గర 1,00,000 కోట్ల విలువైనటువంటి విద్యుత్ ప్లాంట్ల సామ్రాజ్యం ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో, లేకపోతే అక్కడ కర్ణాటకలో, నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్లో, అనేక రాష్ట్రాలలో ఇతని ప్లాంట్లు ఉన్నాయి, ఇతని బంధువుల ప్లాంట్లు ఉన్నాయి. చిన్న సండూర్ పవర్ ప్లాంట్ నుంచి ప్రారంభమైంది జగన్మోహన్ రెడ్డి వ్యాపారాలు. ఎక్కడ సండూర్ పవర్ ప్లాంట్, అది కాస్త సరస్వతి పవర్. మనం చూసాం మొన్న కూడా పవన్ కళ్యాణ్ అక్కడేదో అటవీ భూములు ఉన్నాయని కూడా అన్నారు. ఆ సరస్వతి పవర్ భూముల విషయం, లేకపోతే ఆ షేర్ల విషయమే ఇవాళ అన్నా చెల్లెళ్ళ మధ్య పంచాయతీ తల్లి నలిగిపోతా. హిముర్జా పవర్ ప్లాంట్ ఎక్కడది? హిమాచల్ ప్రదేశ్ లో. తీస్తా పవర్ ప్లాంట్ హిమాచల్ ప్రదేశ్ లో. అంటే పవర్ ప్లాంట్ల ఉత్పత్తి, పవర్ ప్లాంట్ల వ్యాపారమే కాదు, పవర్ ప్లాంట్ల నుంచి కమిషన్లు. ఇవాళ అదాని పవర్ ప్లాంట్ జమ్మూ కాశ్మీర్, ఛత్తీస్గఢ్, మరి ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, తమిళనాడు. అంటే ఆంధ్రప్రదేశ్ ఒక్క సీఎంకే 1,750 కోట్ల ముడుపులంట. వాళ్ళందరికీ మిగతా 4 రాష్ట్రాల రాజకీయ పెద్దలకి 500 కోట్లంట. 2,200 కోట్లు ముడుపులు ఇచ్చారని, ఆ ముడుపుల కోసం అమెరికాలో మరి ఫండ్ రైజింగ్ పెట్టుకున్నారని. అంటే అదానీ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా 6,000 కోట్లు ఫండ్ రైజింగ్ చేసిందమ్మా, అది వాస్తవం. అదానీ గ్రూప్ 1,500 కోట్లు ఎక్కడ? అమెరికాలోనే ఫండ్ రైజింగ్, ఇదే ఇతని ద్వారా, వాళ్ళ సాగర్ అదానీ ద్వారా. ఇప్పుడు ఆ సాగర్ అదానీ ఫోన్లే ఇవాళ పట్టించాయి. ఏది? అతను ఫోన్ కాల్స్, లేకపోతే అతను పంపిన వాట్సాప్ మెసేజ్లు స్పష్టంగా ఉంది. ఇవాళ న్యూయార్క్ ఈస్టర్న్ కోర్టు ఇవాళ ఇవన్నీ బయట పెట్టింది అనమాట. అక్కడ FBI ఇవాళ మరి 5 రకాల అభియోగాలు చేసింది ఎవరిపైన? ఇప్పుడు ఈ గౌతమ్ అదానీ. ఎలా వీళ్ళు అదానీ అమెరికాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి లంచాలు ఇవ్వడం కోసం అక్కడ ఫండ్ రైజింగ్ చేశారంటే బిట్వీన్ 2014 to 19, 2014-19 మధ్య ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరు? జగన్మోహన్ రెడ్డి పేరు నేరుగా ప్రస్తావించకపోయినా స్పష్టంగా చీఫ్ మినిస్టర్ అనే పదం వాడిన నేపథ్యంలో ఇక్కడ మనకు వస్తున్నది జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ సెకీ ఒప్పందం ద్వారా సౌర విద్యుత్ కొనుగోళ్ల స్కామ్ లో పూర్తిగా కురుక్కుపోయాడు. అంతే కదా. ఇప్పుడు అతను ఇప్పటికీ కూడా ఏమని సమర్థించుకుంటాడు? తనేదో తక్కువకి కొన్నాను విద్యుత్, ఇప్పుడు చంద్రబాబు ఎక్కువ కొంటున్నాడు, నేను యూనిట్ ₹2.49 కొన్నాను, చంద్రబాబు ఇంకా ₹3 కొంటున్నాడు, ₹4 కొంటున్నాడు అని చెప్పి అతని ఆరోపణలు ప్రెస్ మీట్ లో చేయటం కూడా మనం విన్నాం. అంటే ₹2.49 యూనిట్ కొన్నావు, కానీ మరి యూనిట్ కి ఇంకో 99 పైసలు ISTS ఛార్జింగ్. దాని సంగతి ఎందుకని బయట పెట్టాడు జగన్మోహన్ రెడ్డి? 25 ఏళ్లలో 1,47,900 కోట్లమ్మా. ఏది? దీనివల్ల ఆంధ్రప్రదేశ్ ఖజానాకి కలిగే నష్టం. మరి APGCL నుంచి విద్యుత్ కొంటే నెట్వర్క్ విస్తరణకి ఇంకో 2,600 కోట్లు. అది కూడా కలిపితే 1,50,500 కోట్లు కరెక్ట్ గా. కానీ వీళ్ళు ఏం చేశారో తెలుసా? 6,400 మెగావాట్లు కొంటున్నామని చెప్పి వీళ్ళు బయటికేమో 6,000 కోట్లు అంటారు, కానీ 16,577 కోట్లు ఎక్కువ వేశారు. థ్యాంక్ యూ సార్.